మామ లెనిన్ చిత్రం ఒకటో రోజు చిత్త కొట్టిందనే చెప్పాలి. ఈ సినిమా బీసీ ఏరియాస్ లో అయితే కనీసం ఒక్క టికెట్ ముక్క కూడా దొరకలేదు నైట్ సెకండ్ షోలకు వచ్చేలోపు. అయితే ఈ లెనిన్ చిత్రం డే 1 ఎంత కలెక్ట్ చేసింది మరియు ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది, ఫైనల్ గా అయ్య గారికి హిట్ పడిందా లేదా అనే వాటి గురించి ఈ డే 1 కలెక్షన్స్ రిపోర్ట్ లో ఇండెప్త్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందు ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కలెక్షన్ రిపోర్ట్లు అనేవి మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. అండ్ వీడియోని లైక్ చేయండి. ఇక మనం సోదా ఆపేసి ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే అయితే అక్కినేని అఖిల్ గారి కెరియర్లోనే మోస్ట్ హైప్డ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు ఇది. కాబట్టి ఈ సినిమా వచ్చేసి మార్నింగ్ షోలకు వచ్చేలోపు మార్నింగ్ 5ంటికి ఒక షోలు వేశారు. మార్నింగ్ 5 AM షోస్కి అయితే ఈ సినిమా ఆక్యుపెన్సీ 60 నుంచి 65% ఉంటే తర్వాత మళ్ళీ మార్నింగ్ 11ంటి షోలకు వచ్చేలోపు కొంచెం ఆక్యుపెన్సీ పెరిగి 65 నుంచి 70%. ఇక ఈ చిత్రానికి మంచిగా టాక్ రావడంతో మ్యాట్నీ షోలకి దాదాపు 75 నుంచి 80%. అండ్ ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చేలోపు చాలా ఏరియాస్లో బీసీ సెంటర్స్లో ఒక్క టికెట్ ముక్క కూడా దొరకకుండా హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పెట్టింది ఈ సినిమా ఒకటో రోజునైతే. ఇక ఏరియా వైజ్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా నైజాంలో ఒకటో రోజు 2 కోట్లు పెడుతుందని ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఈ సినిమా వచ్చేసి 3.2 కోట్లు పెడుతూ ట్రేడ్ కి సైతం మతిలు పోగొడుతూ ఈ సినిమా అయితే ఊరామాస్ రేంజ్ లో పర్ఫామ్ చేసింది. అయితే నైజాంలో ఈ సినిమా వచ్చేసి నెంబర్ 1 ఓపెనర్ గా నిలిచిందనే చెప్పవచ్చు అఖిల్ గారి కెరియర్ లో. ఇక నెక్స్ట్ సీడెడ్ లో కూడా ఈ సినిమా డే 1 1 కోటి వరకు ఓపెన్ అవుతుంది అనుకుంటే ఈ సినిమా అందరి ఊహల్ని మించిపోతూ టాక్ మంచిగా తెచ్చుకొని 1.6 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ కి సైతం మతిని పోగొడుతూ సీడెడ్ లో అక్కినేని అఖిల్ కున్న క్రేజ్ చూపించింది. ఇక ఆ తర్వాత గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో కూడా ఈ చిత్రం దాదాపు 1.8 కోట్లతోటి ఓపెన్ అయ్యి మంచి నెంబర్ పెట్టింది. ఇక విజయవాడలో కూడా వచ్చేసి ఈ సినిమా 2.1 కోటితో ఓపెన్ అయ్యి మంచి నెంబర్ పెట్టగా ఇక ఇక్కడ 2.1 కోటి అంటే ఇక్కడ నాని లాంటి హీరోలకి సాధ్యమైన నెంబర్ అయితే అక్కినేని అఖిల్ అయితే పెట్టాడనే చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి వైజాగ్ విషయానికి వస్తే వైజాగ్ లో ఈ చిత్రం డే 1 3.2 కోట్లతోటి ఓపెన్ అయింది. ఇక్కడ రవితేజ గారు పెట్టే నెంబర్లు ఇలాంటి నెంబర్లు అయితే మాత్రం అక్కినేని అఖిల్ గారు పెట్టారు. అంటే అఖిల్ గారికి ఎలాంటి స్టామినా ఎలాంటి క్రేజ్ ఉందో మనం తెలుసుకోవచ్చు. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే అది అమెరికాలో వచ్చేసి సినిమా డే 1 వచ్చేసి దాదాపు $500 మార్క్ దాటిందనే చెప్పవచ్చు. ఇది పెద్ద హీరోలకి సైతం సో అందరి మార్క్ అని చెప్పవచ్చు అనమాట. మహేష్ బాబు గారికి 500K మార్క్ అందుకుంటారు డే 1. అలాంటి మార్క్ని అయితే లెనిన్ సినిమాతోటి అఖిల్ గారే అందుకున్నారు. ఈ సినిమా వచ్చేసి 500K అంటే డే 1 దాదాపు 4.5 కోట్ల వరకు కలెక్ట్ చేసి పెద్ద నెంబర్ అయితే పెట్టిందనే చెప్పాలి. ఓవర్సీస్ లో కూడా ఓవరాల్ గా అన్ని ఏరియాస్ లో వచ్చేసి లెనిన్ సినిమా డే 1 వచ్చేసి 7 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసింది అండ్ 14.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. విచ్ ఈజ్ అండ్ ఊరామాస్ నెంబర్ అండ్ ర్యాంపేజ్ అని చెప్పొచ్చు. అఖిల్ గారి కెరియర్ లో వచ్చేసి నెంబర్ 1 గ్రాసర్ గా చెప్పొచ్చు. ఈ సినిమా అయితే దాదాపు డే 1 14 కోట్లు కలెక్ట్ చేసింది. ఇందులో తెలుగు స్టేట్స్ నుంచే వచ్చేసి దాదాపు 10 కోట్ల వరకు వచ్చాయి. తెలుగు స్టేట్స్ లో అయితే ఊరామాస్ నెంబర్ పెట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమా పైన 4 కోట్లు వచ్చేసి ఓవర్సీస్ నుంచి వచ్చాయి. ఇక డే 2 వచ్చేసి డే 1 కంటే పెద్ద నెంబర్ పెట్టేటట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకి టాక్ బెటర్ గా రావడంతో డే 2 కూడా పెద్దగానే కలెక్ట్ చేస్తుంది. ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలంటే లాంగ్ రన్ లో మరియు 24 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయాలి. అంటే ఈ సినిమా వచ్చేసి ఇంకో 24 కోట్లు కలెక్ట్ చేస్తే ఈ సినిమా హిట్ గా అవుతుంది. మరి చూడాలి ఈ రోజు రేపు వచ్చే కలెక్షన్స్ తోటి ఈ సినిమా ఎంత తొందరగా హిట్ అయిపోతుందనే తెలిసిపోతుంది. ఇదన్నమాట అఖిల్ సినిమా లెనిన్ డే 1 కలెక్షన్ అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కలెక్షన్ వీడియో అయితే కలుద్దాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.